హలో అండి, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈ వీడియో చూడండి. హ్యాపీ గార్డెనర్స్ మీట్ అయితే మన వైజాగ్లో విశాలాక్షి నగర్లో అయితే జరిగిందండి 28న. ఆ వీడియో అండి ఇది. చూడండి, అందరూ కలుసుకొని చక్కగా పరిచయాలు పెంచుకుంటున్నారు. ఇంతలోనే మన హ్యాపీ గార్డెనర్స్ మెయిన్ అడ్మిన్స్ అయిన అప్పారావు సారు, ఇంకా వెంకటేశ్వర సారు హైదరాబాద్ నుంచి అయితే రావడం జరిగిందండి. వాళ్ళు కూడా ఇప్పుడే వస్తున్నారు. ఇంకా సాగరిక మేడం కూడా, వీళ్ళు ముగ్గురు కలిసి వచ్చారండి. వాళ్ళకి ఇంత ఎండలో వచ్చారు కాబట్టి చల్లగా వెల్కమ్ డ్రింక్స్ కింద మజ్జిగనైతే ప్రొవైడ్ చేశారు. ఇలా అందరూ వచ్చి పరిచయం చేసుకుంటున్నారండి. ఇంకా ఇందులో అప్పారావు సార్ అయితే సీడ్ బ్యాంక్ని అయితే మెయింటైన్ చేస్తున్నారండి. సీడ్స్ అందరికీ కూడా పంపిస్తారు. ఎవరు మెసేజ్ పెట్టినా కూడా ఆయన తన సొంత డబ్బులతో పంపిస్తారండి. అంటే కొరియర్ ఛార్జెస్ కూడా ఆయన అస్సలు తీసుకోరు. ఓకే అండి, ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. మీకు ఒరిజినల్ వాయిస్తోనే ఉంచుతున్నాను, కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది. మనమంతా ఒకటే కుటుంబం కాబట్టి హ్యాపీ గార్డెనర్స్ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆహ్వానం అండి. ఈరోజు ఒక్కసారి మా అందరికి కనిపించలేము, ఒక్కసారి రావాలి. చిన్న చిన్న ఫార్మాలిటీస్ తప్ప కదా. రంగనాయకి గారు పొద్దున్న చేస్తారా? తర్వాత వెంకటేశ్వర గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. ఓపెన్ చేసేసి తర్వాత సాగరిక గారిని కూడా ఆహ్వానిస్తున్నాం. రజనీ గారు అలాగే మనమందరం ఇక్కడ ఇలా సమావేశం అవడానికి ఇంత చక్కటి ఆవరణని మనకి ఇచ్చినటువంటి సుజోతి గారిని కూడా అన్నమంతా తిన్నాక పెరుగునంత ఉంటాయి కదా, భోజనం పూర్తవుతుంది కాబట్టి మనకి ఉండాలి. ఇవ్వండి మేడం. స్వీట్గా ఉంది చెప్తాను. స్వతంతో స్టార్ట్ చేస్తారు. శ్రీ విద్యారోగ్య సిద్ధ్యర్థం శివపుత్రం శివంకరం విఘ్నాంధకార భాష్పతం విఘ్నరాజు మహాంబజే విఘ్నరాజు మహాంబజే. సో కాఫీ మీ అందరికీ
అందరికీ చాలా ఇష్టమైన అది యాక్టివిటీ అది. సో ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క వాల్యుబుల్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా చక్కగా పార్టిసిపేట్ చేసి డౌట్స్ ఎలా అడుగుతారో ఆ డౌట్స్కి ఇచ్చే ఆన్సర్స్ కూడా మీరు అంతే చక్కగా ఇస్తారు. బట్ మీరు ఇచ్చిన ఆన్సర్స్ చాలామంది న్యూ కమర్స్ కూడాను వాళ్ళు ఫాలో అయ్యి వాళ్ళు కూడా అడ్మిన్స్కి కూడా చెప్తుంటారు ఈ టాపిక్ ఆఫ్ ది డే అనేది మాకు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది అని చెప్పి. అదే కాకుండా మధ్యలో కూడా మీ ప్రాబ్లమ్స్ అంటే ప్లాంట్ ఏదైనా ప్రాబ్లమ్ వచ్చి ఏమొచ్చినా కూడా ఇమీడియట్ రెక్టిఫికేషన్ అనేది ఇక్కడ సార్ కూడా ఉన్నారండి, అందరూ మేడం అలా రిటైర్డ్ ప్రిన్సిపల్ మేడం. సో మీకు మనకి అనౌన్స్మెంట్స్ అన్ని కూడా ఇంగ్లీష్ వర్షన్ అంతా కూడా మేడం ఇస్తూ ఉంటారు అనమాట. సో ఏదైనా సరే డెసిషన్ మేకింగ్ అన్నీ కూడా మేడం కూడా చూస్తుంటారు. అలాగే ఇంకొక ప్రిన్సిపల్ ఉన్నారండి, ఆయన పేరు ఏంటండి? ఆ పేరు మనం చెప్పక్కర్లేదు, ఆయన ఇంట్రడక్షన్ కూడా అక్కర్లేదు. సో ఏదైనా మూడో పిక్ పెట్టగానే మొట్టిగా వస్తుంది, చాలా స్మూత్గా వస్తుంది, నెట్ కూడా పుట్టదండి. మార్నింగ్ 6 o'clock నుంచి 9 o'clock వరకు మీరు అందరూ ఇలా పిక్ పోస్ట్ చేసి ఏదైనా ఉంటే అడిగే చూస్తే కానీ ఆయన అలా కాదండి. సో మార్నింగ్ 6 నుంచి 9 వరకు హ్యాపీ గార్డెన్స్ ఎలా చూస్తూ ఉంటారు. సో మెంబర్ ఏదైనా ఫిక్స్ అయితే అన్ని ఏదైతే సార్ కూడా చూస్తూ ఉంటారు. సీనియర్ అడ్మిన్స్ ఆఫ్ హ్యాపీ గార్డెన్స్, అలాగే రిమైనింగ్ అడ్మిన్స్ అంటే వాళ్ళ ముందు ఏం కాదండి, వాళ్ళు కూడా అడ్మిన్స్. చెప్పుకోవడం కంటే నాకు తెలిసింది అప్పారావు గారి గురించి ముందు ఎవరు నీలిమ అని తను మా గ్రూప్లో మేడం సార్కి కనుక మెసేజ్ పెడితే విత్తనాలు పంపిస్తారట, మీరు ఒకసారి మెసేజ్ పెట్టండి అన్నారు. నాకు సార్ గురించి తెలిసింది మొదటి. సో అప్పుడు మెసేజ్ పెట్టిన వెంటనే సార్ విత్తనాలు పంపించడమే కాదు, సార్ మరి పోస్టేజ్ అంటే అబద్ధం అలాంటివి ఏమి వద్దు, నేను పంపిస్తున్నాను విత్తనాలు అన్నారు. ఆ తర్వాత విత్తనాలు ఎంతమందికి ఆయన పంపిస్తున్నారు అంటే మనం కూడా చాలా మందికి ఏంటంటే ప్రతి ఒక్కరికి ఎవరో ఒకరు తెలుసో తెలియదో ఎంతోమందికి దానాలు చేస్తూ ఉంటారు. అలా గుప్త దానాలు కానివ్వండి, తెలుసు కానివ్వండి, కానీ అవన్నీ కరెక్ట్గా అక్కడ వాడికి వర్కౌట్ అవుతున్నాయో లేదో మనకి తెలియదు. కానీ ఇక్కడ సార్ చేసేటువంటి ఇది మాత్రం నా దృష్టిలో ఏంటంటే చాలా చాలా గొప్ప దానాల కంటే కూడా ఎక్కువ అండి. ఎందుకనంటే ప్రతి ఇంట్లోనూ అది మొక్క పువ్వు పుయ్యొచ్చు, కాయ కాయచ్చు, ఏమి లేకపోయినా ఆక్సిజన్ అయితే కంప్లీట్గా ఇస్తుంది ఆ మొక్క పెరిగింది అంటే. సో అంటే ఒక సార్ ఇంటి పేరు టొమాటో అప్పారావు గారు, అందరూ టొమాటో అప్పారావు సార్ అని పిలుస్తారు. కానీ నాకైతే మర్రి వృక్షం అనుకుంటాను, మర్రి చెట్టు అనుకుంటాను నేను అప్పారావు సార్ని. ఎందుకంటే ఎక్కడ మొదలో తెలియదు, ఎక్కడ చివరవుతుందో తెలియదు అది. సో అందుకని నేను ఎంత సింబాలిక్ అంటే మీరు అందరూ అర్థం చేస్తారో తెలియదు, సింబాలిక్గా ఆ మొక్క ఇవ్వడం కూడా జరిగింది. అందుకే సార్ గమనించడం లేదు, మేమే చెప్పుకుంటాం జోక్ చేసి మళ్ళీ అర్థం చెప్పుకున్నట్టు. సో అందుకని మేము మేము మీకు రుణం తీర్చుకోలేము, లేక మీరు ఎప్పుడైనా మాకు రుణాన్ని మాకు విత్తనాలు ఇస్తున్నారో మాకు తెలియదు. కాబట్టి మా యొక్క ఈ కృతజ్ఞతని మీకు ఒక చిన్న ఏమైనా ఇచ్చిన అందరితోటి ఉంటే ఏ తోటలో మొక్క చూసినప్పుడు గుర్తొస్తుంది, కానీ ఎప్పటికీ మీకు మా మాటలు అయితే గుర్తుండాలని ఒక చిన్న ప్రయత్నం చేశాము. నేను చదువుతాను మేడం. ధరకు పరువు తరువనుచును మొక్కల మొదలు చూడ నరికివేలు మనసు లేని జనుల మధ్యన నడయాడని నవనీత మనస్కుడ నీవు విత్తును సొత్తుగా తలచుచు నేలను మెచ్చుచు తోటగా మలచడి అలుపెరిగని బాటసారివి నీవు మిద్దెలోన మెరిసేటి తార నీవు అన్ని దానాలలో అన్నదానమే విన్నా మీరు చేసే విత్తన దానం అంతకన్నా చిరుగాలి దీవెనలకై చూసి మేఘమాలల చిరుచల్లులకై పరితరించు చెకోరిలా మీ వంగడాలకై ఎదురు చూసి వారెందరూ ఇంటి పేరే టొమాటోగా మారినట్టు ఇలా తొలి రైతు సోదరుడవయ్యా నీవు మీ రాక మేడ రైతులకు ఆనందహేళ మీ జాడలేటో ముడియదే ఏ చెట్టు తీగ ధరణికి ముక్కుబిడ్డ నీవు ధనము కూర్చలేని మనము నీవి అభిమానమును అక్షరముగా మలచి అందించుచున్నాము ఈ శుభదినాన అందుకోవయ్యే సోదర మా అభినందన మందారమాల. గాంధీ థ్యాంక్ యూ అండి. అంటే అంటే అంత గొప్పగా మాకు వచ్చిన రాకపోయినా మాకేదో వచ్చినట్లుగా మా అభిప్రాయాన్ని మా అభిమానాన్ని ఆ రకంగా మేము చూపించుకోవడం జరిగింది. ఇంత బాగా కోఆర్డినేట్ చేసిన చాలా మంది వచ్చేటప్పటికి ప్రతి ఒక్కళ్ళు అన్ని పని చేస్తున్నారు. మా మేడం గారు చెప్పినట్టు ఏంటంటే ఇది పండగలాగా ఉంది. గార్డెన్ మీట్ అంటే ఫస్ట్ ఇది స్పెషాలిటీ ఏంటంటే అందరూ కొత్త పరిచయాలు అయితే నెంబర్ 1 ఏంటంటే తెలియని వాళ్ళు కలుసుకుంటుంటారు, పాత చాలా కాలం తర్వాత కలుసుకున్న వాళ్ళు మళ్ళీ కలుసుకుంటుంటారు. తర్వాత సరే ఈ విత్తనాలు ఇవి పంచుకోవడం మొదలంటే ఈ మెంబర్స్ పర్మనెంట్ కానీ బ్యానర్స్ చేయాలి.
మీరందరూ పర్మనెంట్. అర్థమైందని చెప్పింది. కాబట్టి మీ అందరూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను నేను. ప్లానెట్స్ మారుతుంటాయి, వస్తుంది, మీ అందరూ మాత్రం ఉంటారు. కాబట్టి మీరు పర్మనెంట్ గార్డెన్ మీట్. ఈ గార్డెన్ మీట్ ప్రత్యేకత ఇదండి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు అది లాస్ట్ చాలా నచ్చింది. నేను లాస్ట్ చెప్తాను. ఫస్ట్ మీ హ్యాపీ గార్డెన్ గురించి సాగరిక గారు చెప్పేశారు అంటాను. దాంట్లో వన్ ఆఫ్ ది యాక్టివిటీ ఇది సీడ్ డిస్ట్రిబ్యూషన్ అనేది. అది నేను ఓవర్సీ చేస్తుంటాను. నా గురించి మీకు కొంచెం పరిచయం చేసుకుంటే బాగుంటుంది. నాగోపాల్ కూడా నేను చెప్తాను. నేను దాదాపు రిటైర్మెంట్ తర్వాత 6 సంవత్సరాల నుంచి సీడ్స్ పంచడం మొదలెడుతున్నానండి. అప్పటికి వాట్సాప్ గ్రూపులు లేవు. మా పరిచయాలు మేడము ఆవిడ కానీ వాట్సాప్ గ్రూపులు అనేవి ఈ మధ్య 2-3 ఇయర్స్ నుంచి వచ్చాయండి. వచ్చింది మంచిది, చాలా కొత్త పరిచయాలు అవుతున్నాయి, కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయి. అసలు ఏదైనా గ్రూపులో చేరితే దాంట్లో అడ్వాంటేజ్ అవుతుంది. ఎవరైనా చెప్పగలుగుతారు ఏదో గ్రూప్ XYZ అది ఏంటి మీకు ఏ బెనిఫిట్ వస్తుంది? విత్తనాలా? ఏమైనా డౌట్స్ ఉంటే తెలుస్తుంది. మీ అందరూ సీనియర్ ఎక్స్పర్ట్స్ అండి. వేరే లక్షల మందికి చెప్తున్నారు. మీరు 2 సంవత్సరాలు ఎవరైతే గార్డెనింగ్ కంటిన్యూస్ గా కష్టపడి చేశారో ది ఎక్స్పర్ట్స్ ఇన్ గార్డెనింగ్. ఇంకా సేమ్ మైండ్ సెట్ కష్టంగా, కానీ ఒక సంగతి చెప్తున్నాను మీకు. వన్ ఆఫ్ ది బెనిఫిట్స్ గార్డెన్ మీట్. రెండోది ఏంటంటే చాలా మంది ఇప్పుడు ఏ గ్రూప్లో లేదు. మీ ఇంట్లో ఒక పువ్వు లేదా నాకు పళ్ళే వస్తుంది, ఆ ఆనందం ఎవరితో పంచుకుంటారు? మీ కుటుంబం వాళ్ళతో పంచుకుంటారు, అంతే కదా. లేకపోతే మీ చుట్టుపక్కల వాళ్ళతో. అది గ్రూప్లో పెట్టారనుకోండి, ఒక 5 లైకులు కొడితే మీరందరూ డ్యాన్స్ చేస్తారు. 10 లైకులు వస్తే ఆ ఇంట్లో కోడి బిర్యానీ ఒక పార్టీ చెప్పినట్టు హైయెస్ట్ లైక్స్ అంటే మొత్తం కాలనీ అందరికి పిలిచి స్వీట్లు అంటే మీ ఆనందం, మీ యొక్క ఆనందము. అదే మీరు 4 గ్రూపుల్లో ఉన్నారనుకోండి, కనీసం 400 మంది 500 మంది చూస్తారు. అంటే మీ ఆనందం 500 మందితో పంచుకుంటారు. ఓకే. సెకండ్ ఈజ్ గార్డెన్. సరే, నా గురించి నేను చెప్పాలంటే 5 సంవత్సరాల నుంచి మేము మొదలెట్టానండి. అప్పటి నుంచి కూడా నేను విత్తనాలు అడిగిన వాళ్ళకి మీలో కూడా చాలా మంది గ్రూప్ ద్వారా కాకుండా డైరెక్ట్ గా కూడా పంపించుంటాను. ఎంతమంది పంపించారు నాకు తెలియదు. రిసీవ్ చేసుకుని ఉంటాను. గ్రూప్ ద్వారా సపరేట్ గ్రూప్ ద్వారా కూడా వేస్తుంటాను. ఇంతవరకు నేను 5 సంవత్సరాల్లో సుమారుగా, అంటే నేను చార్జెస్ కూడా ఏం తీసుకోను. నా కలెక్షన్ చాలా ఉంటుందండి. సీడ్ రేర్ కలెక్షన్, అది ఎలా వస్తుంది కూడా చెప్తాను. ఇంతవరకు 12,000 మందికి పైగా ఆల్ ఓవర్ ఇండియా రైతులు ఆల్ కార్నర్స్ నేను పంపాను. అట్లా నేను ఈ ప్రక్రియలో ఏంటంటే నాకు కూడా చాలా మంది దేశం నలుమూలల నుంచి విత్తనాలు పంపుతుంటారు. మీకు ఇవాళ ఇచ్చే యూపీ నుంచి వచ్చింది. అది చాలా కాస్ట్లీ సీడ్స్ కూడా. అంటే మీరు ఎవరైనా ఆలోచించే సీడ్స్ 1 కిలో ఎంత ఉంటాయో చెప్పగలరా? ఎవరైనా అప్రాక్సిమేట్ 1 కిలో గెస్ట్ చేయండి. గెస్ట్ చేసాను ఒక ప్యాకెట్ ఎక్కువ ఇస్తాను. నియర్లీ 2000 ఇంకా 2 lakh రూపీస్ అండి. 2 లక్షల రూపాయలు. అలాంటి సీడ్స్ కూడా ప్యాకింగ్ చేస్తాను. అట్లానే ఈ హ్యాపీ గార్డెన్ గ్రూప్ ద్వారా కాకుండా డైరెక్ట్ గా పంపించేస్తాను. ఎవ్రీ ఇయర్ కొత్త సీడ్స్ వస్తే మీ అందరూ చూస్తుంటారు. 7 అడుగుల సర 7 feet సర కేరళ నుంచి 3 ఏళ్ల క్రితం వచ్చింది. ఇక్కడ సత్యరాజు గారికి మేము 4 పెంచాము. అవి కూడా పంచుతున్నాం. లాస్ట్ ఇయర్ వచ్చింది ఢిల్లీ సర్ అని, రౌండ్ గా ఉంటుంది. హై ఈల్డింగ్, వెరీ హై ఈల్డింగ్ అండి. అది ఒకటి సరే మీకు అందరికీ 365 days కూడా అందరి దగ్గర ఉంటుంది 5 years. అవి కూడా బెంగళూరులో మీకు కరుణా గారిని తెలుసుండొచ్చు, వాడు పంచారు. ఇలాంటి రేట్ సీడ్స్ కూడా మేము పంచుతుంటాము. ఈ లైన్లో ఏంటంటే మేము నేను కానీ ఇప్పుడు నాకు రోజుకి కనీసం 10 మంది మెసేజ్లు పెడతారు. నేను ఫలానా గ్రూప్ అండి, ఫలానా గ్రూప్. నేను ఒకటే అంటారు, మీ కులము, మతము, ప్రాంతము, గ్రూప్ అని అవసరం, మీకు ఏం కావాలి చెప్పండి, సీడ్స్ కావాలంటే. అట్లనే మా గ్రూప్ కూడా ఏంటంటే ప్రతి ఒక్కరిని మినిమం 3-4 గ్రూపుల్లో ఉండండి. ఏ గ్రూప్లో ఏ బెనిఫిట్ ఉంటుందో తీసుకోండి అంటారు. మా గ్రూప్ లో చేరమని ఎవరిని బలవంతం చేయము, వేరే గ్రూప్ లో వెళ్ళిపోమని కూడా ఎవరిని అడగం. దట్ ఈజ్ అవర్ అడ్మిస్ పాలసీ. మేము ఎవరైనా అడిగితే ఆ గ్రూప్ లో ఉండండి. మరి ఏ గ్రూప్ లో ఏ బెనిఫిట్ ఉంటుందో ఒకసారి చెప్పచ్చు, ఒక సీట్స్ ఇవ్వచ్చు, ఇంకో మంచి అడ్వైజ్ ఇవ్వచ్చు, మీ అందరూ చెప్పినట్టు. కాబట్టి 3-4 గ్రూపుల్లో ఉండండి. ప్రతి మీటింగ్ అటెండ్ అవ్వండి, ఏ బ్యానర్ ఉంటే అటెండ్ అవ్వండి. కొత్త కొత్త పరిచయాలు ఏర్పడతాయి, పాత స్నేహితులు కలుస్తారు. ఇప్పుడు చూడు, పక్క జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళందరికీ రియల్లీ థ్యాంక్స్ అండి. శ్రీకాకుళం, విజయనగరం ఇక్కడ నుంచి కూడా వచ్చారంటే చూడండి, మీరు అంత దూరం వాళ్ళు కూడా మీరు కలిసిపోయి ఉంటారు. కాబట్టి అది నా యొక్క కోరిక అండి. ఈ సీడ్ డిస్ట్రిబ్యూషన్ ప్రాసెస్ అనేది చాలా పెద్ద ప్రాసెస్ అండి. ఇది ఎవ్రీ ఇయర్ మేము ఈ మేలో పెడతాము. జనరల్గా లాస్ట్ ఇయర్ వరకు ఏంటంటే మొత్తం సీడ్స్ లాస్ట్ ఇయర్ మేము 85 వెరైటీ సీడ్స్ పెట్టి ఎవరికి కావాలంటే అది పెడతాం.
ఈ విధంగా అయితే అప్పారావు సారు కొన్ని విషయాలు అయితే షేర్ చేసుకున్నారు. ఆ తర్వాత మేమందరం కూడా స్టెమ్ కటింగ్స్, సీడ్స్ కూడా తెచ్చుకొని ఒకరికొకరు స్వాప్ చేసుకున్నామండి. ఇంకా హైదరాబాద్ నుంచి సార్ వాళ్ళు వచ్చినప్పుడు అమర్ లిల్లీ బల్బ్స్, వైల్డ్ టర్మరిక్ కూడా తీసుకొచ్చారు. మాధవి మేడం గారు ఇచ్చిన వాటర్ లిల్లీ బల్బ్స్ కూడా షేర్ చేశారు. ఇంకా ఇంకోసారి కూడా అందరికీ సీడ్స్ పంపించారండి. అవన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్ అయ్యాక ఇలాగా గ్రూప్ ఫోటోలు అయితే తీసుకున్నాము. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ అండి.